చింతపండు పచ్చడి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఎంత బాగా వేస్తే పచ్చడి అంత బాగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పోపులో కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకొని ఆ తాలింపుని వేరే సపరేట్ బౌల్లో వేసుకోవాలి. మిగిలిన ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. మంచిగా ఇట్లా పండ్లు ఉంచుకొని వేయించుకున్న పచ్చిమిర్చి సపరేట్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక కొంచెం ఈ చింతపండు నానబెట్టింది ఇంకా కొంచెం వేసి కొంచెం పచ్చి వాసన పోయేటట్టు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేటట్టు వేసుకొని 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండుని మిగిలిన ఆయిల్లో వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న నువ్వులు ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఎల్లిపాయలు ఎన్ని 10 ఎల్లిపాయలు. ఇదంతా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా? ఇదంతా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్, చింతపండు వేసుకోవాలి, పచ్చిమిర్చి, అయ్యో ఉల్లిగడ్డ, ఆనియన్, పచ్చి ఉల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా పక్కన పెట్టుకున్న తాలింపుని మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. రెడీ అయింది. టేస్ట్ ఎట్లుందో మా వాళ్ళు తిని చెప్తారు. లక్షలాది మంది ఇరానీయులు టెహ్రాన్ను వదిలి రూరల్ ఏరియాకు పనాడులో 5 మృతి చెందారు.